హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో 17,000 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేయనున్నారండి. 17,000 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించడం అయితే జరిగింది. ఇప్పుడే కాసేపటి క్రితమే న్యూస్ అయితే వచ్చింది. 17,000కు పైగా ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ సిద్ధం, పొన్నం ప్రభాకర్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో 17,000కు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉన్నట్లు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గౌరవ పొన్నం ప్రభాకర్ గారు తెలిపినటువంటి సమాచారం అయితే వేటి న్యూస్ ద్వారా కాసేపటి క్రితమే రావడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ చూసుకుంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, 17,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. వచ్చే మార్చి లోపు మొత్తం 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలపై ఆఫీసర్స్ కమిటీ వేసి స్ట్రీమ్లైన్ వేయాలని నిర్ణయం తీసుకున్నామనేసి మంత్రి వివరించినట్లు సమాచారం అయితే వచ్చింది. ఫ్రెండ్స్, మొత్తం 17,000 ఉద్యోగాలకు భర్తీ చేయడానికి 17,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ని ఎప్పుడు విడుదల చేస్తారనేసి మాత్రం ఆయన వెల్లడించలేదండి. 17,000 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందనేసి ఆయన చెప్పారనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ 17,000 ఉద్యోగాలలో ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉంటాయి, అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగాలు అయితే ఉంటాయన్నమాట. వీటితో పాటుగా ఎస్ఐ కానిస్టేబుల్ వంటి పోస్టులు, గ్రూప్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఏ విభాగంలో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారనేసి సమాచారం అయితే లేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత మాత్రమే ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలిసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నటువంటి షెడ్యూల్ని ప్రకారం ఏ విభాగంలో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారనేసి విషయాలు అయితే తెలుస్తాయి. ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.